ఒక స్పెషల్ డేగా దేశంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా దీన్ని పామ్ సండే, మట్టల ఆదివారము అని మరి అన్ని క్రైస్తవ సంఘాలు కూడా దీన్ని చేస్తూనే ఉన్నవి. కొన్ని క్రైస్తవ సంఘాలు ఇవి ఆచార పద్ధతి, ఇది మనం చేయనవసరం లేదు అనేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఒక ఆచార పద్ధతిగా మనం చేయటలేదు, కానీ 2026 సంవత్సరాల క్రితము భూమి మీద జరిగిన ఒక సంఘటనని మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతవరకే, ఇక్కడ మనం చేయటానికి ఏమీ లేదు. ఆ రోజు జరిగిన సంఘటనని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది సజీవ సాక్ష్యం. ఇది ఏమిటి ఈ పామ్ సండే అని మనకు అర్థం కావటానికి కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన దినాలు మనకు తెలుసు. వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తన జీవితాన్ని కొనసాగించారు. ఈ 33.5 సంవత్సరాలు చివరి దినాల్లో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన ఇంతకుముందు యెరూషలేములో ప్రయాణం చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు, సువార్త ప్రకటించాడు, అన్నీ జరిగించాడు. ఆ యెరూషలేమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అన్నిటిలో కూడా ఈ కార్యాలు జరిగించుకుంటూ యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్యని, మరి విస్తారమైన పరిచర్య జరిగించుకుంటూ వచ్చాడు యేసు ప్రభు. చివరిగా ఆయన యెరూషలేములోనికి ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు అంటే, ఆయన సిలువలోనికి వెళ్ళి తన ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు మరి ప్రయాణం చేస్తున్న సందర్భము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి మట్టల ఆదివారం, ఏంటి పామ్ సండే అంటే, యేసు ప్రభుని ఆ యెరూషలేములోనికి యేసు ప్రభు ప్రయాణం చేసే సమయంలో అనేక మంది యేసు ప్రభు యొద్దకు వచ్చారు. అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటి అంటే, యెరూషలేములో ఒక పండగ జరుగుతుంది. ఏం పండగ? పస్కా పండగ దినాలు వస్తూ ఉన్నాయి. ఈ పస్కా పండగకి అందరూ కూడా, ఆ దేశంలో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ యెరూషలేములోనికి పండగకి ముందుగానే వస్తూ ఉన్నారు. వారు, మనం కూడా ఒక పండగ అయితే వారం ముందే మన ప్రయాణాన్ని అత్తగారింటికో అమ్మగారింటికో ముందుగానే సిద్ధపడి వెళ్ళిపోతాం. అలానే అక్కడ ఒక పండగ సందర్భం. అది ఏం పండగ అని చెప్పాను? పస్కా పండగ. అంటే ఆ పండగలో పస్కా పశువుని వధిస్తారు. అది అప్పుడు ఉన్న ఒక ఆచారము, పద్ధతి. ఆ పద్ధతిలో ఆ పస్కా పండగకి అందరూ కూడా యెరూషలేములోనికి వచ్చారు. అక్కడ ఒక్క యెరూషలేము ప్రజలే కాదు, నానా రకాల ప్రజలందరూ కూడా, నానా రకాల భాషల వారు కూడా ఆ ప్రదేశంలోకి వచ్చారు. అందరూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఇప్పుడు ఆ పస్కా బలి పశువుగా ఆయన వధించబోతున్నాడు అని ఎరిగి యేసు ప్రభు ఈ పట్టణంలోనికి, యెరూషలేములోనికి ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తున్న సందర్భంలో మరి వారందరూ కూడా ఖర్జూరు మట్టలు చేత పట్టుకొని అనేక మంది ప్రజలు హోసన్నా జయము, హోసన్నా జయము అని ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఒకసారి వచనం చదవండి, వినండి అమ్మ మీరు. దావీదు కుమారునికి జయము, జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని సర్వోన్నతమైన స్థలములలో జయము అని, జయము అని కేకలు వేస్తూ ఉన్నారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని. ఆ దేవుని యొక్క, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలము ఎరిగిన ఈ ప్రజలందరూ కూడా, ఇప్పుడు మీరు గమనించండి, కొద్దిమంది కాదు ఇక్కడ ఉన్న జనాంగం. ఆ పండక్కి అందరూ వచ్చారు కనుక విస్తారమైన జన సమూహం ఉంది. అందరూ యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, అందరూ యేసు ప్రభు యొక్క ఆశ్చర్యకార్యాలు చూశారు. ఇవన్నీ చూసి ప్రభువును స్తుతించలేక ఉండలేక అందరూ ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారంట. హోసన్నా, హోసన్నా జయము అని వారు
కీర్తించుకుంటూ యేసు ప్రభుని యెరూషలేములోనికి తీసుకుని వెళుతున్న దినం ఇది. చివరి దినాలు ఇవి. ఈ చివరి దినాల్లో, ఈ చివరి గడియల్లో యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనే పస్కా బలి పశువుగా ఆయన వధించబడటానికి, సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థము ఆయనే. ఇప్పుడు వరకు గొర్రెను వధించారేమో, ఇప్పుడు ఆయనే బలి పశువుగా సమస్త మానవాళి కొరకు పరిశుద్ధుడైన దేవుడు కలవరి శిలువలో మరణించటానికి ప్రయాణం చేస్తున్న చివరి దినాలు అవి. పండగకు ఒక వారం దినాల ముందు ఈ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించాడు. అందుకే ఈరోజు పామ్ సండే యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే 2026 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇది ఆచార పద్ధతి ఏమి మనం చేయటం లేదు. మనం చేయటానికి ఏమీ కూడా ఇక్కడ పండగ పూజలు ఏమి లేవు. ఆ రోజు జరిగిన సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా సందర్భాలు అనుకుంటాం కదా, నీతిమంతులని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదము అని. నీతిమంతుడైన ఆ ప్రభువు ఆ రోజు అసలు యెరూషలేములోనికి అడుగు పెట్టే సమయంలో ఆయన ఎంత వేదనతో, ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్య ఆయన యెరూషలేములోనికి అడుగు పెడుతున్నాడో. కానీ అందరూ కీర్తిస్తున్నారంట, ఘనపరుస్తున్నారు, దేవుని నామాన్ని మరి స్తుతిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి, వాక్య భాగంలోనికి మనం వస్తే ఇక్కడ ఎవరు ఈ యేసు, ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు? ఇక్కడ మనం చదివితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వాక్య భాగంలో యేసు ప్రభుని స్తుతిస్తూ అనేక మంది జన సమూహముతో యేసు ప్రభు ఎంటర్ అయిపోతున్నాడు యెరూషలేములోనికి. ఈరోజు చూడండి, ఒక రాజకీయ నాయకుడు వస్తే వెనక తన బలం ఎంత ఉందో తన వెనక ప్రజలు వస్తూ ఉంటారు. ఆ ప్రజలను చూసి ఈయన బలం ఎంతో మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒక వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెనక ఎంత మంది మార్బలం ఉందో వాటిని బట్టి ఈయన బలం ఎంతో మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ యేసు ప్రభు ఎంటర్ అవుతూ ఉండగానే విస్తారమైన జన సమూహం. ఎందుకంటే ప్రతి పట్టణాల్లో, ప్రతి ప్రదేశంలో ఈయన కార్యాలు జరిగించాడు. అందరూ ఎక్కడ ఉన్నారు. యేసు ప్రభు తెలియకుండా ఎంటర్ అయిపోయాడు అక్కడికి. ఆయన వస్తాడని కొంతమంది, రాడని కొంతమంది, ఇప్పుడే రాడులేని అనుకొని అందరూ కూడా యేసు ప్రభు గురించే ఆ పట్టణం అంతా కూడా గుసగుసలాడుతున్నారంట. యేసు ఇక్కడికి వస్తాడా? యేసు ప్రభు ఈ పస్కా పండక్కి వస్తాడా? వస్తాడని కొంతమంది, రానడి కొంతమంది, ఒకవేళ వచ్చాడేమో మనకు కనిపించలేదేమో అని కొంతమంది అని ఆ ప్రజలందరూ కూడా యేసుని వెతుకుతూ ఉన్నారంట అక్కడ. ఆయన చూడాలి, ఆయన చూడాలి. ఈ ప్రజలు చెప్పుకుంటూ ఉండగా ప్రజలు కొంతమంది చూడని వారు కూడా ఆయన చూడాలి అనే ఒక ఆశతో జనసమూహం అంతా కూడా ఆ పరిస్థితిలో కంగారు పడుతూ ఉద్రేకంగా ఉంటున్న పరిస్థితిలో యేసుప్రభు ఎంటర్ అయిపోయాడు. యేసుప్రభు ఎంటర్ అవ్వటము, ప్రజలందరూ కూడా వస్త్రాలు ముందు పరుచుకుంటూ, ఖర్జూరు మట్టలు చేతబట్టుకుంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారంట. ఆ రాజులు సహితం, అధికారులు సహితం ఆశ్చర్యపరిచే విధంగా కేకలు, పరిస్థితులంతా కూడా మరి ఆ ప్రదేశంలో జరుగుతూ ఉన్నాయి. అయితే కొంతమంది అక్కడ ఉన్న ప్రజలు ఇదంతా చూస్తూ ఏమనుకుంటున్నారో తెలుసా? చూడండి, 21వ అధ్యాయం 10వ వాక్య భాగం, మత్తయి సువార్త. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు, యేసు యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడుతుందంట. అసలు ఈయన ఎవరు? మన రాజుకి ఇంతమంది స్తుతించి ఇంతమంది ఘనపరచలేదు. మన రాజు ప్రయాణం చేస్తుంటే ఈ విధంగా ఆహ్వానించలేదు. ఈయనెవరు? ఆ పట్టణానికి, ప్రజలకి కూడా అర్థం కాలేదు. మీరు గమనించండి, యేసు ప్రభు కార్యాలను చూసిన వారికి ఆయన ఎవరు అర్థం కాలేదు. యేసు ప్రభు యొక్క కార్యాలను విన్నవారికి ఆయన ఎవరు అర్థం కాలేదు. అధికారులకి ఎవరికి కూడా ఆయన ఎవరో అర్థం కాని ఒక పరిస్థితి అండి. ఈరోజు మీరు గమనించండి, మనం కూడా అదే ప్రశ్న, ఆయన ఎవరు? ఎవరు యేసు?
ఆ రోజు అన్ని అద్భుతాలు చేసినా కూడా వారిలో ఒక ప్రశ్న ఏమిటి అంటే, ఈయన ఎవరు ఎవరో ఎవరో అంటే వారికి అర్థమైందా? అర్థం కాలేదు. ఎవరు యేసు, ఎవరు ఈయన యెరూషలేములోనికి వస్తుంటే ఇంతమంది ప్రజలు ఆయన ఆహ్వానిస్తున్నారే, అదిగాక ఆయన స్తుతిస్తున్నారు, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నారు, ఎవరు అని ఆశ్చర్యపోతూ ఉండగా ఈరోజు సంఘంగా మనకు కూడా ఆయన ఎవరు అనే విషయాన్ని ఒక్కసారి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రోజు యెరూషలేము ఈదుల్లోనే కాదు, యెరూషలేము పట్టణాల్లోనే కాదు, అద్భుతాలు చేసిన వారిని కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఆ జన సమూహం చూశారు. ఈరోజు మనం కూడా మన మధ్య అనేక మంది అన్ని జనాంగం మధ్య ఈరోజు ఏంటి ఈ క్రైస్తవ యొక్క ఫాలోయింగ్? ఆయన ఏ దేశంలో పుట్టాడు, ఆయన ఏ దేశంలో పెరిగాడు, ఆయన ఏ దేశంలో మరణించాడు, ఆయన సువార్త ఏ విధంగా విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది, ఏమిటి ప్రవాహం? ఆ రోజే కాదు, ఈరోజు ఆశ్చర్యమే. అధికారులకు సహితం ఈరోజు ఒక ఆశ్చర్యం ఏంటో తెలుసు, ఎవరు యేసు, ఎందుకు ఇంతమంది ఫాలో అవుతున్నారు? ఇంతమంది దినదినము అనేక మంది చేర్చబడుతూ ఉన్నారు. ఆది నుండి కూడా, అపోస్తుల కాలము నుండి కూడా దినదినము సంఘంలో కొత్త వారు చేర్చబడుతూనే ఉన్నారంట. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకే అది ఆగలేదు. అది మహాప్రపంచంలాగా పెరిగిపోతూనే ఉంది. ఎన్ని హస్తాలు అడ్డుపెట్టినా, ఎంతమంది అధికారులు దాని ముందుకు వచ్చినా ఈ సామ్రాజ్యాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. అదే జరిగింది ఆ రోజే. ఈరోజు ఇంకా ప్రవాహం పెరిగిపోయింది. ఆ రోజున ప్రవాహానికి తట్టుకోలేక ఈయన ఎవరో, ఈరోజు కూడా దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నా దేవుడు ఒక్కడే ఎవరు, ఈయన ఎవరు అని నువ్వు సందేహిస్తున్నావు కదా. ఆయనే నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన 2026 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎవరో లోకానికి తెలియచేసుకుంటూ తను ప్రత్యక్షపరుచుకుంటూ మానవ సమాజం మధ్య సంచారం చేసిన మహోన్నతుడైన దేవుడు ఆయన. ఈరోజు శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చేసరికి ఆయనని ఎవరో అనుకుంటున్నాం. మనలాంటి రక్త మాంసములు కలిగిన మనిషి అనుకుంటున్నాం. మనలాంటి మనిషి అనుకొని ఆయనని ఎరగని స్థితిలో ఉన్నాడు ఈరోజు మనిషి. ఆయన వస్త్రధారణ, ఆయన శిలువ మీద ఉన్న ఆయన మరణము, ఆయన శిలువలో పడిన శ్రమలు చూస్తే ఈయన దేవుడైతే ఎలా ఎందుకుంటుంది అనుకుంటున్నావే కానీ ఆయన ప్రణాళిక ఈరోజు మనిషికి అర్థం కాల. ఇన్ని కార్యాలు జరుగుతున్నా, ఇంతకుముందు ఫాలో అవుతున్నా మనం చూస్తున్నది ఏంటో తెలుసా? ఆయన యొక్క పై శరీరం యొక్క రూపాన్ని చూసి ఈరోజు ఈ ప్రపంచం వెళుతుంది కదా, ఆయన ఎవరో అనే ఒక సందేహం మనలో కూడా ఉంది. ఎవరు ఆయనో తెలుసా? ఎందుకు వచ్చాడో తెలుసా భూమి మీదకి? ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథంలో లోకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వాక్య భాగం. ఎవరు ఈయన, ఎందుకు వచ్చాడు ఆయన ఈ ప్రదేశానికి, ఈయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ రోజు వారికి సందేహం ఉంది, మనకి సందేహం ఉంది. ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? చూడండి ఎందుకు వచ్చాడు. లోకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వాక్య భాగం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై, అదిగో బేదలకు సువార్త ప్రకటించటానికి ఆయన నన్ను అభిషేకించుడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఈయన ఎవరు ఈయనో తెలుసా? బేదలకి సువార్త ప్రకటించటానికి వచ్చిన మహాదేవుడు ఈయన. అభిషేకించబడ్డాడంటే ఎవరికి సువార్త అంట? బీదలకు. మరి ధనవంతులకో అమ్మ, బేదలకి సువార్త ప్రకటించటానికి వచ్చాడు అని అంటున్నారు కదా. మరి బేదలకే సువార్త అయితే మరి ధనవంతులకి ఎప్పుడు సువార్త? కోటీశ్వరులకి ఎప్పుడు సువార్త? అంటే వారికి సువార్త ప్రకటించడానికి రాలేదా? పేదవారికి మాత్రమే ప్రకటించడానికి ఆయన వచ్చాడా? అందుకే నన్ను దేవుడు అభిషేకించాడు, అందుకే తండ్రి ఆ రాజ్యంలో నుంచి నేను వచ్చింది బేదలకు సువార్త ప్రకటించటానికి అని రాయబడి ఉంది. మీరు గమనించండి, ఎవరు బేదవారు? ఎవరైతే క్రీస్తుని ఎరగలేదో, ఎవరైతే ఆ సర్వోన్నతుడైన దేవుని ఎరగలేదో వారు బేదవారు. ఈ లోకంలో ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా,
ఈ లోకంలో ఎంత స్థితి ఉన్నా కూడా ఆ స్థితిని గురించి ఆయన మాట్లాడటలేదు. ఎవరు దేవుడిని ఎరగలేదో, ఎవరు దేవుణ్ణి దేవునిగా ఆరాధించలేకపోతున్నారో, దేవుణ్ణి దేవునిగా ఏ వ్యక్తి మయంపరచలేకపోతున్నాడో ఆ పేదవారికి సువార్త ప్రకటించడానికి అభిషేకించబడ్డాడు ఈయన. ఈరోజు సమస్త మానవాళికి కూడా దేవుడిని మరిచిపోయి ఆయన సృష్టికర్త అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి మరొక రూపంలో ఈ సృష్టి వచ్చింది అని, లేదా సృష్టి తనంతటికి తానే ఉద్భవించింది కానీ సృష్టికర్త లేడు అనుకుంటున్న జన సమూహానికి ఆయన ఉన్నాడు అని పరిచయం చేయటానికి వచ్చిన మహాదేవుడు ఆయన. ఈ లోకం అంటుంది అది. ఎలా వచ్చింది ఈ సృష్టి అంటే, ఒక పెద్ద విస్ఫోటము జరిగి సృష్టి తనంతటికి తానే వచ్చింది అనుకునేవారు కొంతమంది, లేదా ఒక కోతి నుండో జంతువు నుండో ఒక మనిషి ఉద్భవించేవాడని మరొక కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి పేదవారికి సువార్త ప్రకటించటానికి. దేవుడు లేని జనాంగం, నశించిపోతున్న జనాంగం, ఆయన ఎవరో తెలియని జనాంగం, అలాంటి లోకంలో సృష్టిలో ఉన్న మానవాళికి దేవుడిని దేవుడిగా ఎరగక, దేవుణ్ణి దేవునిగా ఆరాధించక, దేనినో దేవుడిగా వారు భ్రమపడుతున్న సందర్భాల్లో మీరు చేస్తుంది ఇది కాదు, అసలు దేవుడు ఈయన. లోకమంతా మరొక వైపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ మార్గాన్ని మళ్ళించి, మీరు దేవుని ఇంక ఎరగలేదు, సృష్టికర్తని మీరు ఎరగలేదు, ఇదే ఆయనే సృష్టికర్తని మనందరికీ తెలియచేయటానికి ఆయన అంటున్నాడు, అందుకు నేను అభిషేకించబడ్డాను. అందుకు ఆత్మ ఏమని అన్నాడు అక్కడ? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకంట? మొదటిది పేదలకు సువార్త ప్రకటించటానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎవరు భేదవారు అంటే, ఎవరు దేవుణ్ణి ఎరగలేదో, ఎవరు ఈ సృష్టి అంతా కూడా సర్వోన్నతుడైన ఒక దేవుని యొక్క సృష్టి క్రమం అని, నన్ను నిన్ను నిర్మాణం చేసింది దేవుడు అని ఎరగక సృష్టిని ఆరాధిస్తున్న ప్రజలకి ఆయన సృష్టికర్తగా పరిచయం చేసుకొని వారిని ఆస్తికర్తలుగా చేయటానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చెను. హల్లెలూయా. రెండవది, చెరలో ఉన్న వారికి విడుదలను. చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరికంట విడుదల? చెరలో ఉన్న ఎవరైతే సాతాను యొక్క చెరలో ఉన్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకాల్లో బంధించబడి ఉన్నారో ఆ చెరలో నుంచి వారందరినీ విడిపించటానికి ప్రభు వచ్చాడు. అందుకే ఆయన యెరూషలేములోనికి ఎందుకు ప్రవేశిస్తున్నాడో తెలుసా? చెరలో ఉన్న వారిని విడిపించటానికి. ఎంతమంది సాతాను యొక్క చెరలో ఉన్నారు, ఎంతమంది పాపం యొక్క బంధకాల్లో ఉన్నారు. ఈ పాప బంధకాలలో, ఈ చెరలో ఉన్న ప్రతి మానవుణ్ణి విడిపించటానికి ఆయన ఎవరో అర్థం కాలేదు. ఆయన ఎవరో అర్థం కాలేదు. ఈ రోజుకి అర్థం కాలేదు, ఆ దినాల్లో కూడా వారికి అర్థం కాలేదు. అందుకే వారు అన్నారు, ఈయన ఎవరో. సంగమా, ఈరోజు మనకి కూడా అర్థం కావాలి. ఆ దినాలలో మరి యేసు ప్రభుని ఎరిగిన వారికి కూడా వారు ఆ రోజు అర్థం కాలేదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుట. విడుదల ప్రకటించడానికి. విడుదల. ఎవరు సాతాను బంధకాల్లో ఉన్నారో వారందరికీ విడుదల చెయ్యటానికి ఆ ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. మూడవది, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుట. గ్రుడ్డు వారికి చూపు కలుగును. ఎవరికరకంట? ఎంతమంది ఉన్నావేంటి గుడ్డి వాళ్ళు? గుడ్డి వాళ్ళకి చూపు అంట. భూమి మీద ఉన్న తక్కువ మంది గుడ్డి వాళ్ళ కొరకే దేవుడు వచ్చాడు అని శరీర సంబంధమైన గుడ్డితనం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. దేవుడు యొక్క సృష్టి కార్యం మన ముందు ఇంత జరుగుతున్నా, మనం చూస్తున్న ఈ అంతరిక్షమైన, ఈ భూమి అయినా, దీని క్రమమైన, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అది ఎరగని ఒక గుడ్డితనం. చూస్తున్నామని పేరే కానీ మనకి గ్రహింపులని, ఆత్మీయ నేత్రాలను తెరవడానికి ఆయన మన ముందుకు వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎంతమంది అండి మనం ఇంత సృష్టిలో ఇన్ని అనుభవిస్తున్నాం కదా, దేవుని కార్యాలు నిత్యము మన ముందే అవి ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. కానీ ఇన్ని జరుగుతున్నా కూడా మనం ఏమి కూడా ప్రభుని గుర్తుపట్టని గుడ్డితనంలో మనం ఉన్నాం. అన్ని మన ముందే జరుగుతున్నాయి, అన్ని కార్యాలు జరుగుతున్నాయి, అన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నారు, మన కుటుంబాలన్నీ చూస్తూ ఉన్నాయి, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ కార్యాలే కాదు, ఈ లోకంలో దేవుడు అనుదినము మనకిస్తున్న ఆ గాలి, నీరు, అసలు ఉంటున్న ఈ సృష్టి నిర్మాణం అంతా మనం చూస్తున్నప్పుడు మనం దేవుని దేవుడిగా మహింపరచాలి. కానీ మనిషికంట అది అర్థం కాలేదంట. మనిషి నేత్రాలు మూయబడ్డాయంట. ఆ గుడ్డితనం నుండి ఆయన ఏం చేస్తాడంటే, గుడ్డి వారికి చూపు కలిగి, నిజమే దేవుడు ఉన్నాడు, ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు నిర్మాణం చేశాడు, సమస్త జీవరాశుల కన్నా నన్ను శ్రేష్ఠులుగా చేశాడు దేవుడు,
అని ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు చూసుకునే విధంగా మన నేత్రాలు తెరిచి ఆ సృష్టికర్తను మనం విరిగి ఆయన నామాన్ని కనపరిచే విధంగా చేయాలి అని చెప్పి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 3. 4వది, నలిగిన వారిని విడిపించుటకు. నలిగిన వారిని విడిపించటానికి. అనేక మంది ప్రజల మధ్య నలిగిపోయిన వారు ఉన్నారు, మోసపరచబడిన వారు ఉన్నారు, నష్టపరచబడిన వారు ఉన్నారు, అవమానపరచబడుతున్న వారు ఉన్నారు. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక బాధ, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక రోగం, ఏదో ఒక భయంకరమైన ఒక శోధనలోనే మనిషి ఏలుబడి చేస్తూ నలిగిపోయిన హృదయాలు. ఇంకేంటి జీవితం, ఈ బ్రతుకెందుకు అనే విధంగా మన హృదయాలన్నీ నలిగిపోయాయి. దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎలా ఎందుకుంటుంది? ఎందుకున్నాయో తెలుసా? ఆ గుడ్డితనం మనకు పోకపట్టి ఇవన్నీ కూడా పైనుండి రాసుకొచ్చాడు కదా. అవన్నీ కూడా మనం పేదవారిగా ఉన్నాం కనుక ఈరోజు మనకి ఏమీ అర్థం కాలేదు. అందుకే మన కుటుంబాలన్నీ కూడా నలిగిపోయిన కుటుంబాలు. ఒక కుటుంబం అని కాదు, ధనవంతులు పేదవారని కాదు, అందరూ హృదయాలు నలిగిపోయి ఉన్నాయి. ఏదో ఒక విధంగా బాధ, చింత, దుఃఖము, భయము, వేదన, దీనితోనే మానవ జాతి అంతా కూడా నలిగిపోయి ఉంది. నిరీక్షణ లేదు, ఆధారం లేదు. ఈ పరిస్థితి నుంచి ఎలా రావాలి? ఈరోజు మనం అనుభవిస్తున్న పరిస్థితి మన పిల్లలు కూడా అనుభవిస్తారు. అందరూ ఇదే పరిస్థితిలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏది మనం చూస్తున్నామో రాబోయే కాలంలో కూడా అదే జరుగుతుంది. కానీ ఆ ప్రభు అంటున్నాడు, ఏం చేస్తారంటే ఆయన నలిగిన వారిని విడిపించటానికి ఆయన వచ్చాడు. 5వది, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును. ప్రభు యొక్క హితవత్సరము అంటే మంచి సంవత్సరములు, మంచి దినములు రాబోతున్నాయి అని ప్రకటించుటకు ఆయన నన్ను ఈ భూమి మీదకి పంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హితవత్సరము, మంచి దినాలు వస్తున్నాయి మీకు. మీరు బంధించబడ్డారేమో, నలిగిన హృదయాలతో ఉన్నారేమో, మీరు అపవాది బంధకాల్లో బంధించబడి ఉన్నారేమో, దేవుడు ఎవరో ఎరగక మీరు సృష్టిని ఒకవేళ ఆరాధిస్తూ ఉన్నారేమో. ఇదిగో ఆయన అంటున్నాడు, పేదలకి సువార్త, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగిన వారికి విడుదల. ఇదిగో మంచి దినాలు మీకు రాబోతున్నాయి. ఎంత శుభవార్త తెలుసా? మంచి దినాలు 2026 సంవత్సరాల క్రితం ఈ మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీని కొరకే ప్రభు ఆత్మ నన్ను అభిషేకించింది. దీని కొరకే నేను పరలోకము నుండి ఈ భూమి మీదకి నేను వచ్చాను. కన్యక గర్భం ద్వారా ఈ భూమి మీదకి వచ్చాను. సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. ఆయన అంటున్నాడు, హితవత్సరము, మంచి సంవత్సరము అంటాం కదా మనం కూడా. అమ్మ ఈరోజు కాకపోతే మంచి దినాలు మీకు ఉన్నాయిలే ముందు అంటాం. మంచి దినాలు ఉన్నాయిలే, మంచి దినాలు మనకు కూడా వస్తాయిలే అంటాం. ప్రభు అంటాడు, ఆ మంచి ఆయనే అంటున్నాడు, మంచి దినములు మీకు వస్తున్నాయి. మంచి దినం వస్తుంది. ఇప్పటి వరకు నన్ను ఎరగక చెరలో ఉన్నారేమో, బంధకాల్లో ఉన్నారేమో, నలిగిపోయిన కుటుంబాలుగా ఉన్నారేమో, నన్నుగా గుర్తించక స్థితిలో ఉన్నారేమో. మంచి దినాలు వస్తున్నాయి. ఇదిగో నేను మీ కొరకు వస్తున్నాను. నేను కలవరి శిలువలో మీ కొరకు మరణించబోతూ ఉన్నాను. మీ కొరకు ప్రాణం పెట్టి పరిస్థితులు అన్నిటి మధ్య నుంచి నేను బయటికి తీసుకురాబోతున్నాను అని చెప్పి ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరు అర్థం కాల, లోకానికి అర్థం కాల. ఎవరు ఈయన, ఎవరు యేసు? వాళ్ళు అంటున్నారు ఎవరో. ఏమన్నారు అక్కడ? ఈయన ఎవరో తెలుసా? ఈయన ఇదిగో ఈయన ఎవరో, ఈయన ఎందుకు వచ్చాడో తెలుసా? ఇది పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన సర్వాధికారి అయిన దేవుడు ఆయన. అది గుర్తు ఎరగలేదు. ఆయన చేసే అద్భుతాలు దేని కొరకు వచ్చాడో చూసారా? ఈ భూమి మీద ప్రతి మానవుణ్ణి, ప్రతి మనిషిని మంచి దినాలు రాబోతూ ఉన్నాయి. ఇదిగో ఈరోజు ఒకవేళ శ్రమ పడుతున్నామేమో, వేదన పడుతున్నామేమో, ఇబ్బందులు పడుతున్నామేమో, కరువు ఉందేమో, శారీరకమైన బలహీనతలు ఉన్నాయేమో, అవమానాలు ఉన్నాయేమో, నిందలు ఉన్నాయేమో. ఈ దినాలు పూర్తయిపోతున్నాయి. ఇదిగో ఒక మంచి దినాలు, యుగ యుగాలు ఆ రాజ్యంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించబోతూ ఉన్నాడు. పాప బంధకాల్లో ఉన్న అందరినీ ఈ చెరలో నుంచి విడిపించి ఆయన నిత్య మహిమలోనికి మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో నివసించే విధంగా మనందరినీ సిద్ధపరుస్తున్నాడు ఆయన. మంచి దినాలు ఉన్నాయి, కంగారు పడకు.
ఏదో వింత జరుగుతున్నట్లుగా నువ్వేం భయపడవద్దు. మంచి దినాలు నీ ముందున్నాయని ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని దినాలు ఈ శ్రమలు, ఎన్ని దినాలు మనకి అవమానాలు, ఎన్ని దినాలు? వీటిని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభు మాటని యందు మనం విశ్వాసం ఉంచాలి. మంచి దినాలు ఉన్నాయి. ఈరోజు చదువులైనా, ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా నువ్వు ఎంత కూర్చుకున్నా ఒక్క విషయం ప్రభు చెప్తున్నాడు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు, ఎక్కువ కూర్చుకున్న వారికి ఏ మిగలలేదంట. ఎక్కువ కూర్చుకున్న వాడికి ఏది మిగలదంట, తక్కువ కూర్చుకున్న వాడికి ఏది తక్కువ కాదు. దేవుడి న్యాయాధిపతి ఈరోజు నువ్వు ఎన్ని కూర్చుకున్నా నీ కడుపుకి ఏం కావాలో, నీ దేహానికి ఏం కావాలో ఆ ఆహారాన్ని నీకు తీసుకొచ్చి పెడతాడు. కాకులుడితో పోషించిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో ఎన్ని నీ ముందున్న వ్యక్తివి ఏవో చూసుకొని నువ్వు చింత, దిగులు, భయపడుతున్నావేమో, ఇవి కొద్ది దినాలే. మంచి దినాలు ముందున్నాయి, మంచి దినాలు ముందున్నాయి, మంచి సంవత్సరములు ముందున్నాయని ప్రకటిస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు నన్ను అభిషేకించాడు. గమనించండి సంగమా, ఈరోజు ఈ పరిస్థితుల మధ్య మనం కృంగిపోని అవసరం లేదు. ఎన్ని దినాలు వస్తాయి ఈ శ్రమలు, ఎన్ని దినాలు మనకి ఇవి కరువు, ఎన్ని దినాలు ఈ వస్త్రహీనతలు వస్తాయి, ఎన్ని దినాలు ఈ అనారోగ్యం వస్తుంది మనకి. దేవుడి లెక్కలో ఒక్క దినము కూడా కాదంటేది, ఒక్క దినము కూడా కాదు ఈ మన ఆయుష్. ఒక్క దినము ఎన్ని సంవత్సరాలతో పోల్చాడు? 1000 సంవత్సరాలంట దేవుడి దృష్టిలో. ఒక్క రోజు 1000 సంవత్సరాలు. మరి దేవుడి దృష్టిలో ఒక్కరోజన్నా మనం ఈ భూమి మీద ఉంటున్నామా? ఎన్ని గంటలు ఉంటున్నామో? మరి ఎన్ని గంటలు? 2 గంటలు అంట. దేవుడి దృష్టిలో మన ఆయుష్ 2 గంటలు. దీనికి అటు ఇటు నువ్వేం అయిపోవద్దమ్మా. మంచి దినాలు ఉన్నాయి. ఇప్పుడు వరకు ఈ సృష్టిని నీవు ఆరాధించుకున్నావు, ఇప్పుడు వరకు అపవాది యొక్క బంధకాల్లో నువ్వు ఉన్నావు. అన్నీ నేను చూస్తున్నాను. నిన్ను విడిపించడానికే కదా నేను వచ్చాను. నిన్నే కాదు, నీ తర్వాత నీ సహోదరులు ఉన్నారు. దేవుని యొక్క కాలము సంపూర్తి అయింది. కుమారుడి భూమి మీదకి వచ్చాడు. వచ్చిన కుమారుడు మనందరి కొరకు సిలువలో ఆయన మరణించాడు. ఆయన అంటున్నాడు, మరలా వస్తున్నాను, మంచి దినాలు దగ్గరలో ఉన్నాయి. ఆయన నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ ఆ రోజు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభువుని అందరూ ఆరాధిస్తున్నారు కదా. ఈ రోజు కూడా మనందరం కూడా ప్రభు ఆరాధిస్తూ ఉండగానే ఆయన పరమలో నుండి ఈ భూలోకానికి రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములోనికి ప్రవేశిస్తున్న యేసు వారందరిని విమోచించడానికి యెరూషలేములోనికి యేసు ప్రభు ఎలా వస్తున్నాడో ఈరోజు పరలోకాన్ని మరలా విడిచి రెండవ రాకడగా ఆయన మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. ఇదిగో మంచి దినములు రాబోతున్నాయి. భయపడకు సియోను కుమారి, నువ్వు భయపడవద్దు. మంచి దినాలు వస్తున్నాయి, నువ్వు భయపడవద్దు. ఇదిగో నీ రాజు మరలా నీ ముందుకు రాబోతూ ఉన్నాడు. అందరినీ ఆయనతో ఉండే విధంగా మనందరినీ తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు. భయపడవద్దు అని ఇదిగో దేవుడి వాక్యం మరలా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రభు మనం పిలుస్తున్నాడు, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈరోజు చదువుకున్న వారు చదువుకోవటం, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఏ పని వారు మనకు అప్పగించిన బాధ్యతను మనం నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతూ ప్రభువుని సేవించుకుంటూ వెళ్ళిపోతుండగా ఏ సమయంలో ప్రభు ఏం చేయాలో తప్పకది సమకూరుస్తాడు. ఏదో పక్క మఠాలకు అంతుంది, ఈరోజు వీళ్ళు బట్టలు కట్టుకున్నారు, మనకి లేవు, ఏమి చింతకల్లా. ప్రభు అన్నాడు, నీ కలిగిన దానిలో సంతోషంగా ఉండు. ఏది తక్కువ కాదు. మొన్న కూర్చుకో, నీకు ఎంత అవసరమో. ఎక్కువ కూర్చుకున్నది ఏమైపోయింది? ఏమైందమ్మా? పాడైపోయింది. ఇది ఒకవేళ మనం చెప్పినా కూడా లోకానికి ఇది అర్థం కాదు. లోకానికి నువ్వు మనకే అర్థం కాదు. ఇది మనకే అర్థం కాదు. ఇది అక్కడ మన్నా నీకు ఎంత కావాలో అంత కూర్చుకో అని చెప్పాడు. వారు ఉన్న దానిలో తృప్తిగా, నీకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, ఎంత ఇచ్చాడో దేవుడు దానిలో తృప్తిగా ముందుకు వెళ్ళు. లేని దాని కొరకు నువ్వు చింతించొద్దు. ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ ఇచ్చారనుకుంటున్నారు. ఎక్కువ ఇచ్చిన వారిని లేని వారికి వారి చేతుల్లో దేవుడు ఇప్పిస్తాడంట. చివరికి అందరూ బ్యాలెన్స్ చేస్తాడు ఆయన. రేపు నీవు నేను ఇద్దరు ఈ శరీరాన్ని విడిచిపెడతాం. నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే మిగిలింది నువ్వు విడిచిపెట్టాల్సిందే, మిగిలింది నేను విడిచిపెట్టాల్సిందే. ఎంతవరకో అంతవరకే. ఒకవేళ ఇంత ఉందని ఇంత ఏమైనా లోపలికి తీసుకోగలమా? లేదు. ఇంత ఉందని మనం మానేయగలమా? లేదు. ఎంత ఉందో అంతవరకే దేవుడు
మన తృప్తిపరచగలిగే దేవుడు అండి, శక్తిమంతుడు ఆయన. కనుక అంటాడు, మంచి దినాలు వస్తున్నాయి, చింతపడకు, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కొద్ది దినాలు, ఈ 2 గంటల ఈ ప్రయాణాన్ని మనం జాగ్రత్తగా ముందుకు కొనసాగించుకొని ఆ నిత్యత్వంలోనికి మనం కొనసాగాలి. అయితే ఇప్పుడు యెరూషలేము ప్రయాణానికి యేసు ప్రభు ఎలా సిద్ధపడ్డాడో చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 51వ వాక్య భాగం. లూకా సువార్త 9వ అధ్యాయము. ఆయన పరమునకు, ఆయన అంటే యేసు ప్రభు, యేసు పరమునకు చేర్చుకొనబడు దినములు, అది పరలోకానికి వెళ్ళిపోయే దినములు పరిపూర్ణమగుచున్నాయి. ఎన్ని దినాలు ఇక్కడ ఉండటానికి వచ్చాడో తన టైము పూర్తయిపోయింది. ఎన్ని దినాలు ఉండటానికి భూమి మీద ఒక నియమంతో, ఒక నిర్ణయంతో ప్రభు వచ్చాడో అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు, ఆయన పరలోకమునకు చేర్చబడే దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు తన మనస్సును స్థిరపరుచుకొని ఇక వెళ్ళటానికి స్థిరపరుచుకున్నాడు. ముందు సిలువ ఉంది, ముందు భయంకరమైన శోధన ఉంది. అక్కడ యేసు ప్రభుకి అన్నీ కనిపిస్తున్నాయి, ఆయనకు అన్నీ తెలుసు. ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి ఆ సిలువ యాగంలోనికి వెళ్ళాలి. ఆయన కనిపిస్తున్న పరిస్థితి, ఏ విధంగా హింసిస్తారో, ఏ విధంగా కొరడాలతో కొడతారో, ఏ విధంగా ఆయన చిత్రహింసలు పెట్టి కలువరి సిలువలో మేకులతో కొట్టి చంపివేస్తారో, బల్లెముతో పోట్లు పొడుస్తారో, ఉమ్మి వేస్తారో, అవమానిస్తారో, అన్నీ ఆయనకు ముందు కనిపిస్తున్నాయి. కానీ సమయం అయిపోయింది, ఇక వెళ్ళిపోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన పరమునకు వెళ్ళే సమయము ఆసన్నమైనప్పుడు అంట తన యొక్క మనస్సుని స్థిరపరుచుకొని యెరూషలేమునికి ప్రయాణమయ్యాడు. ఏం జరుగుతుందో తెలుసు యేసు ప్రభుకి. ఇంకా వారం దినాల్లో ఉంది పస్కా పండగ. యేసు ప్రభు బయలుదేరాడు. మనసులో వేదన, మనసులో బాధ, అది ఏ వేదనో ఏ బాధో అన్ని కళ్ళ ముందు కనిపిస్తున్న యేసు ప్రభుకి. అయినా మనసుని స్థిరపరుచుకున్నాడు, యెరూషలేముకి ముందుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు ఆయన. మీరు గమనించండి, యేసు ప్రభు గత్సమనే తోటలో కూడా ఆయన మహారోదనతో కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అయా, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి నువ్వు తొలగించు, అయినా నీ చిత్తమే జరగాలి. తన ముందు చెమట రక్త బిందువులుగా మారేంత వేదనతో ప్రార్థన చేశాడంట ఆయన. ఇదిగో అందుకే అక్కడ రాయబడి ఉంది, మనస్సును స్థిరపరుచుకొని ఇక వెళ్ళాలి. సమస్త మానవాళి కొరకు కలువరి సిలువలో నేను ప్రాణం పెట్టాలి. రక్త మాంసములు కలిగిన ఒక మనిషిగా సర్వాధికారి అయిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన కలువరి సిలువలో మరణించటానికి ఇక సిద్ధపడ్డాడు. ఆయన గత్సమనే తోటలో కూడా మహారోదన చేశాడు, కన్నీరు కార్చాడు, చెమట రక్త బిందువులుగా మారే అంత వేదనతో చేశాడు. చివరికి మనసుని స్థిరపరుచుకున్నాడంట. ఆయన యెరూషలేములోనికి బయలుదేరాడు. అయితే యెరూషలేములోనికి ఎంటర్ అయ్యే ముందు జరిగిన సంఘటన ఒకసారి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 29వ వాక్యము. ఆయన ఒలీవల కొండ యొద్ద ఉన్న బేత్పగే బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, అది ఇక్కడ యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రయాణాన్ని ప్రారంభించాడు కదా. ఈ యెరూషలేములోనికి ఇంకా వెళ్ళలేదు. యెరూషలేములోనికి వెళ్ళే ముందు ఒక గ్రామం గురించి తన శిష్యుల్ని పిలిచి ఒక గ్రామం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? శిష్యుల్ని పిలిచి, తన శిష్యులనిద్దరిని పిలిచి, శిష్యుల్లో 2 శిష్యులను యేసు ప్రభు పిలిచి ఇంకా యెరూషలేములోనికి అడుగు పెట్టలేదు. ముందు మనసు స్థిరపరుచుకున్నాడు, ప్రయాణాన్ని కొనసాగించాలని నిలబడ్డాడు. శిష్యులిద్దరిని పిలిచి
మీరు ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. ఎదుట ఉన్న గ్రామములోనికి మీరు వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే, ఆ గ్రామంలో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. యేసు ప్రభుకి ఎలా తెలుసో కనపడును. దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చుండలేదు. అలాంటి చిన్న గాడిద పిల్ల అక్కడుంది. అది మనుషులు గాని వస్తువులు గాని ఇప్పటికేమీ మొయ్యలేదు. అలాంటి గాడిద పిల్ల అక్కడ కట్టివేయబడింది అని యేసు ప్రభు మాట్లాడుతూ, దానిని విప్పి మీరు తోలుకొని రండి. ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నారు, మీరు ఎందుకు ఈ గాడిద పిల్లని విప్పుచున్నారు అని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, ఇది ప్రభువుకి కావలసి ఉన్నది అని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపించాడు. ఏమండి, గాడిద ఎవరిది? మరి ఈయనేంది గాడిదని ఇప్పుకొని రా అంటున్నాడు? మరి ఈయనది కాదు కదా గాడిద. మరి ఏమైనా డబ్బులు ఏమైనా ఇచ్చి పంపించాడా? కొనుక్కురమ్మని డబ్బులు ఇచ్చాడా? అది ఏమి ఇచ్చినట్టు కనిపించటం లేదు మనకి. కానీ ఈయన అంటున్నాడు, వెళ్ళి ఆ గాడిద పిల్లని ఇప్పుకొని రా అని యేసు ప్రభు ఇద్దరు శిష్యులతో ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు అంటాడు, ఒకవేళ గాడిదని విప్పి తీసుకొస్తున్నప్పుడు యజమానుడు ఊరుకుంటాడా? మా గాడిదని ఎందుకు ఇప్పుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఇది ప్రభువుకు కావాలి అని చెప్పు, అతను పంపిస్తాడు అని చెప్తున్నాడు. ఒక్కసారి గమనించండి సంగమా, ఇక్కడ యేసు ప్రభువుకి అక్కడ గాడిద పిల్ల ఉంది అని ముందెళ్ళి చూసి వచ్చాడా? ముందు రోజు చూడలేదు. ఫలాని గ్రామంలో ఫలాని ప్లేసులో కట్టబడిన ఒక గాడిద పిల్ల ఉంది, ఏ మనిషి దాని మీద ఎక్కలేదు, ఆ గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంది, దాన్ని తీసుకురండి, యజమానుని అడిగితే నా కొరకని చెప్పండి, ఆయన మిమ్మల్ని పంపిస్తాడు అని చెప్పాడు. ఎలా పంపిస్తాడు? మనది కాదు గాడిద పిల్ల, మనం ఎవరో తెలియదు. యజమానుడు అడగగానే ఎందుకు ఇప్పి పంపిస్తాడు? జాగ్రత్తగా మనం గమనించగలగాలి. ఇక్కడ మనందరి జీవితాల్లో కూడా కట్టబడిన గాడిద పిల్ల ఎవరము అంటే మనమే కట్టబడిన గాడిద పిల్లలుగా మనం ఉన్నాం. ఎవరు ఈ యజమానుడు అంటే అపవాది మనందరిని కూడా కట్టివేశాడు. అపవాది మనందరినీ బంధించి వేశాడు. సాతాను బంధకాల్లో ఉన్న మనందరినీ కూడా విడిపించటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు కదా. ఆయన యెరూషలేములోనికి వెళ్ళేటప్పుడు వారితో చెప్తున్నాడు, కట్టబడి ఉన్న ఆ గాడిద పిల్లను నా కొరకు ఇప్పుకురండి. ఈరోజు మనం అనుకోవచ్చు, ప్రభు వెల చెల్లించలేదు. యేసు ప్రభు వెల చెల్లించటానికే ఆయన ఆ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఆల్రెడీ అపవాదికి తెలుసు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియదా? యేసు ఎవరో తెలియదా? యేసు ప్రభు నడుస్తున్నప్పుడు దెయ్యాలు ఏమని మాట్లాడాయి? పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు దెయ్యాలు ఏమని మాట్లాడాయి? శిష్యులు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు దెయ్యాలు ఏమని మాట్లాడాయి? వీరెవరు అని చెప్తుంది? అది సర్వోన్నతుడైన దేవుని కుమారులు. తెలుసు దెయ్యానికి యేసు ఎవరో తెలుసు. అందుకే ఆయన ఆల్రెడీ సమస్త మానవాళి కొరకు కలువరి శిలువలో ఆయన వెల చెల్లించబోతున్నాడు అని తెలుసు. అందుకే గాడిదని విడిపించమనగానే ఆ గాడిదను విడిపించి తోలుతూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా మనం ఎక్కడ బంధించబడ్డామో, ఎక్కడ కట్టబడ్డామో, ఏ స్థితిలో ఉన్నామో ఎరిగిన ప్రభువే ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన ఆ కట్టబడిన ఆ గాడిదని విడిపించాలి. ఈరోజు సాతాను చెరలో బంధించబడిన మన అందరినీ కూడా ఆయన విడిపిస్తున్నాడు. ఎందుకు డబ్బులు అడగలేదు అంటే ఆల్రెడీ యేసు ప్రభు వెల చెల్లించే స్థితిని మనకు అక్కడ తెలియచేస్తున్నాడు. నేను వెల చెల్లించి నేను విడిపిస్తాను, ఆ వెల చెల్లించి నేను ఆ గాడిద నేను విడిపిస్తాను. వెల చెల్లించి ఇదిగో యేసు ప్రభు కలువరి శిలువలో ఆయన వెల చెల్లిస్తున్నాడు. ఆ బంధకాల్లో ఉన్న ఆ గాడిద ఎవరు పిల్ల అంటే మనమే ఆ పిల్లలం. ఆ పిల్లలను సాతాను చెరలో నుంచి విడిపించి ఆయన తీసుకురమ్మనగానే వారు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది?
తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి అది యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. మీరు ఒక్క విషయం గమనించండి. ఇప్పుడు సేనా దయ్యం పట్టిన ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం. యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అతడు కట్టబడి ఉన్నాడు. దేనితో కట్టబడ్డాడు అంటే మనుషులు కట్టే తాళ్ళుతో కడితే తాళ్ళు గొలుసులని తెంపేస్తున్నాడు, కానీ సాతాను కట్టిన కట్టులు మాత్రం తెంచుకోలేకపోతున్నాడు. మనుషులు ఎన్ని గొలుసులేసి కట్టారంట, గొలుసులు తెంపివేస్తున్నాడంట ఈ దెయ్యం పట్టిన వ్యక్తి. తాళ్ళుతో కడితే తాళ్ళును తెంపివేస్తున్నాడంట, కానీ ఏం తెంచుకోలేకపోతున్నాడు? సాతాను యొక్క సంఖ్యలను తెంచుకోలేకపోతున్నాడు. అందుకే యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ బంధకాల్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురావటానికి వెళ్ళినప్పుడు ఆ దెయ్యాలు నమస్కారం చేస్తున్నా యేసు ప్రభుకి. ఇంకా కలువరి శిలువలో ఆయన మరణించలేదు, కానీ దెయ్యాలకి తెలుసు ఆయన వెల చెల్లించి విడిపించటానికి వచ్చాడు అనేది సాతానికి తెలుసు. అందుకే అవి బతిములాడుతున్నాయి యేసు ప్రభుని, అయ్యా ఎన్నాళ్ళు ఈ మనిషిలో ఉన్నాం కదా, ఎన్నాళ్ళు తనని బంధించి మేము ఇష్టానుసారంగా వాడుకున్నాము, మరి ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా? దెయ్యాలు యేసు ప్రభుని బతిమలాడుతున్నాయి. ఎన్నాళ్ళు ఈ వ్యక్తిలో ఉన్నాను కదా, ఎన్నాళ్ళు ఈ వ్యక్తిని వాడుకున్నా కదా, మరి ఇప్పటికిప్పుడు నన్ను ఇల్లు ఖాళీ చేయమంటే నేను ఎలా ఖాళీ చేస్తాను అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఇదిగో నీ కొత్త ఇల్లు చూపిస్తానని చెప్పాడేమో. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో అవే అడుగుతుందా? అది అడిగిందా? యేసు ప్రభు చెప్పాడు ఇల్లు గురించి, అదే అడిగిందా? ఏ ఇల్లు కావాలంటే దానికి అక్కడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లో కన్నా పంపించు అనుమతి. ఈ మనుషులు చెరలో ఉన్నారు, ఇన్నాళ్ళు నేను చెరలో ఉంచుకున్నాను, నా జీవితం చాలా హ్యాపీగా, నువ్వు వచ్చావు ఇప్పుడు ఇవి వచ్చి చెరలో ఉన్న వారిని విడుదల అంటున్నావు, ఈ గుడ్డివారికి చూపు అంటున్నావు, మంచి దినాలని ఇలా ప్రకటిస్తున్నావు. మేమెక్కడికి వెళ్ళిపోవాలయ్యా? ఇక అందరూ కూడా మంచి దినాలు వస్తే, అందరూ చెరలో నుంచి విడుదల పొందితే, అందరూ కూడా కళ్ళు తెరవబడి గుడ్డితనం పోతే మేమెక్కడ ఉండాలి ఇంకా? సరే మాకేదన్నా చిన్న నివాసం ఇవ్వు. ఏమి ఇవ్వాలి అని అడిగాడేమో యేసు ప్రభు. ఆ దెయ్యం అడుగుతుంది, ఆ పందులు ఉన్నాయి కదా అక్కడ పందులు గుంపు, ఆ పందుల్లో కన్నా వెళతావు నువ్వు పర్మిషన్ ఇస్తే. అంతకుముందు అయితే ఏ ఇష్టమైతే దానిలో దూరిపోయేది, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఈయన అడుగుతుంది ఆ పందుల్లో కన్నా నాకు పర్మిషన్ ఇస్తే ఆ పందుల్లోకి వెళ్ళి నివాసం చేస్తాం. ఈరోజు అవి మన పశువుల్లోనూ మన కుక్కల్లోనూ అన్నిట్లో కూడా ఏలుబడి చేస్తాయి, ఇవి అన్నిట్లో నివాసం చేస్తాయి. పందుల్లోకి వెళ్ళినవి మన యొక్క పశువుల్లోకి వెళ్ళవా, మన గేదెల్లోకి వెళ్ళవా? అసలు ఎలాంటి సాక్ష్యాలు మన ముందు చెప్పినవి పోలుడు ఉన్నాయి. బోల్డ్ మంది సాక్ష్యాలు చెప్పారు. ఆ పశువుల్లోకి వెళ్ళి దాన్ని బంధించి వేస్తే అక్కడ కూడా దాన్ని ఉండనివ్వట్లేదు మన వాళ్ళు. యేసు రక్తమే చేయమంటున్నారు, అక్కడి నుంచి దాన్ని తరిమేస్తున్నారు. అయ్యా యేసు ప్రభు నాకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చాడు జంతువుల్లో, మా జంతువుల్లో అయితే ఇక్కడ ఏం పర్మిషన్ లేదు. ఇక్కడ ఉన్నాయా మన జంతువుల్లో? మన జంతువుల్లో నీకేం పర్మిషన్ లేదు. అయ్యా మమ్మల్ని ఇక్కడ పంపించాడు యేసు ప్రభు అంటే మనం ఒప్పుకుంటామా? పో యేసు రక్తము యేసు నామములో పో అంటున్నాం. ఏం చేస్తాడు మరి? అదిగో దేవుడు కుమారుడు వచ్చాడు, దేవుడు కుమార్తె వచ్చింది, ఇంకేం చేస్తామని 1-2 రోజులకి ఫైట్ చేస్తాడు, మన మీద తిరగబడతాడు, మన మీద గొడవ చేస్తాడు. చివరికి ఏమీ చేయలేక మనమేమైనా భయపడతామేమోనని కొన్నాళ్ళు భయపెడతాడు. మనం ఇసుగుదల పొంది ఇంక వెళ్ళలేని ఊరుకుంటామేమోనని వాడు రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. కానీ మనం కూడా ఎప్పుడైతే రాత్రి ఉపవాస దినంలో చెప్పాం కదా, ప్రార్థనలో పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలి. ఇక్కడ కూడా చూడండి, ఆ బంధకాల నుంచి ఆ వ్యక్తిని విడిపించిన తర్వాత ఆ వ్యక్తి మంచి వస్త్రాలు కట్టుకొని మంచిగా ఎంత మారిపోయాడో తెలుసా? అందరూ ఆశ్చర్యపోయే విధంగా మనిషి మారిపోయాడు. ఈరోజు కూడా ప్రభు అలాంటి విడుదల, కట్టబడిన గాడిద పిల్లను నా కొరకు తీసుకురండి అని ఆ కట్టబడిన గాడిద పిల్లను తీసుకుని వచ్చారు యేసు ప్రభు యొక్క శిష్యులు. అలాని అడిగారు, ఆయన ప్రభు కరంగానే తీసుకుని వెళ్ళిపోండి అన్నాడు. అర్థమైంది, అపవాది ఏమి అడ్డు పెట్టాడు, విడిపించాడు, తీసుకొని వచ్చాడు. తర్వాత ఆ 19
35వ వచనం. 19 రెండో విషయం. ఒకటి గాడిద పిల్లని తీసుకుని విడిపించిన విషయం ఒకటి చెప్పా మొదటిగా. రెండవది ఏం చేస్తున్నాడు ఆయన? తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి గాడిద పిల్ల మీద బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి, యేసు ప్రభువును దాని మీద ఎక్కించి, ఆయన వెళ్ళుచుండగా, ఆయన యేసు ప్రభు గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున అందరూ కూడా బట్టలు దారి పొడుగున పరిచారంట. శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు అది స్తుతింపబడును. శిష్యులు మొదటిగా ప్రారంభించారు. ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఆ విడవబడిన ఆ గాడిద పిల్లగా ఉన్న మనలో యేసు ప్రభుని మన జీవితంలోనికి సంపూర్ణంగా మనం ఆహ్వానించాలి. ఆహ్వానించి అక్కడ వారందరూ కూడా ఆయన చేసిన కార్యాలన్నిటినీ స్తుతిస్తున్నారంట, కీర్తిస్తున్నారు, గానం చేస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని విడిపించాడు కదా, విడిపించి మన జీవితంలో చేసిన మేలులు ఉపకారాలు నువ్వు కీర్తిస్తున్నావా? వారందరూ కూడా దేవుని కీర్తిస్తూ ఉన్నారంట, ఘనపరుస్తూ ఉన్నారంట. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని వారితో పాటు మేలు పొందినవారు, ఉపకారాలు పొందినవారు, విడుదల పొందినవారు అనేక మంది జన సమూహము ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని యేసు ప్రభు గాడిద పిల్ల మీద నడుస్తూ ఉండగా తన వస్త్రాలు పరిచారంట. చెట్టు కొమ్మలు నరికి ఆకులు, చెట్టులు, కొమ్మలు అన్ని కింద పరిచి యేసు ప్రభుని నడిపిస్తూ ఉన్నారంట, మట్టి తగలకుండా. ఈరోజు మనం కూడా యేసు ప్రభుని ఎత్తుకున్నాం కదా, యేసు ప్రభుని ఎత్తుకున్న మనం కూడా ఆయన నామాన్ని అందరూ ఘనపరిచే విధంగా మన లోకానికి చూపించాలి. ఇదిగో శిష్యులు చూపిస్తూ ఉన్నారు, ఆయన గొప్పతనాన్ని చూపిస్తూ ఉన్నారు. అందరూ కూడా దేవుని స్తుతిస్తూ, కీర్తిస్తూ, గానం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా ఆ ప్రభుని ఏ విధంగా మనం స్తుతిస్తున్నామో, ఏ విధంగా ఘనపరుస్తున్నామో ఆ విషయాలు మనం గమనించాలి. ఇలా స్తుతిస్తూ ఉంటే అందరూ గ్రామంలో ఉన్న అధికారులు, పెద్దలు వచ్చి ఎందుకయ్యా గోల? మనం స్తుతిస్తుంటే ఏమంటారు? ఏంటి గోల, పిచ్చి గోల, ఇది రోడ్డు నిండా గోల. ఇప్పుడు మనం వెళ్తాం కదా, ఈ సువార్తకి వెళ్తాం. ఈరోజు కూడా మనం కూడా హోసన్నా జయం, హోసన్నా జయం అని ఈరోజు వీధుల్లో సువార్త ప్రకటిస్తాం కదా. ఏది పిచ్చి గోల? ఆపండి. మనకి ఎదురవుతున్నాయా లేదా? ఏ సువార్త ఎందుకు పని పాటలేదు మీరు? అయ్యా చెరలో ఉన్న మీరు విడుదల పొందాలి, మీ కళ్ళు తెరవబడాలి, మీ కొరకే అంటాం. పో అంటాడు. వారికేం కనిపించదు కదా, ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇక్కడ కూడా వారు స్తుతిస్తున్నారంట, మేలులు పొందుకున్నవారు. ఈరోజు నీవు నేను మేలు పొందుకున్నాం కదా, మేలు పొందుకున్న మనందరం కూడా హోసన్నా జయమని దేవుని యొక్క నామాన్ని కీర్తించి ప్రతి గానములతో వారు యెరూషలేము వీధుల్లోకి ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు కూడా ప్రభుని వీధుల్లోకి తీసుకుని వెళుతూ ఉండగా లోకం అంటుంది, ఇక చాలు, ఇక చాలు, గోల చాలు. ఏమన్నారు చూడండి అక్కడ. వారు కూడా తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి, తాము చూచిన, తాము అనుభవించిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయుచుండగా ఆ జన సమూహములో ఉన్న కొందరు బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని అంటున్నాడు. వచ్చారు యేసుప్రభు, బోధకుడా నీ శిష్యులను గద్దించి ఏం గోలిది? మనకి చెబుతారు కొంతమంది, అయ్యగారు మీ పిల్లలు చూడండి గోల ఎక్కువైపోయింది చెప్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నారు? బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా యేసు ప్రభుతో చెప్పాడు. ఆపించండి, ఈ గోలేంటి? ఊర్లో ఈ గ్రామంలో మేము పండుకునే పని లేదా? మేము తిరిగే పని లేదా? మేము కూర్చునే పని లేదా? ఎందుకు ఈ గోల? హితవత్సరము, మంచి దినాలు వస్తున్నాయని ప్రకటిస్తున్నాం. మాకే మంచి దినాలు కాదు. యేసు ప్రభు దానికి ఏమన్నాడు తెచ్చు? ఒక్కవేళ ఈ నోర్లు నువ్వు మూయించవచ్చు, ఒకవేళ నీ అధికారముతో ఈ నోర్లు ఒకవేళ నువ్వు మూయించవచ్చు, కానీ ఏమంటున్నాడు అక్కడ? వీరు గాని ఒకవేళ ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ మా వాళ్ళు ఒకవేళ ఊరుకున్న రాళ్ళు కేకలు వేస్తాయి. వీళ్ళే కాదు, ఒకవేళ కార్యాలు జరిగి అద్భుతాలు చూసి దేవుని యొక్క ప్రేమని పొందుకున్న వీరు దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండగా ఈరోజు ఆపటానికి ఒకవేళ వీరి నోర్లు మూపిస్తే రాళ్ళు, ఈ లోకంలో ఎంతమంది కఠినస్తులు ఉన్నారో మీరు దేవుణ్ణి కేకలు వేసే విధంగా చేస్తారని చెప్తున్నారు. ఎవరైతే నోర్లు మూచి ఒకవేళ కాదు అంటున్నారో మీ నోర్లు ద్వారా, మీ నోటి ద్వారా నా నామం ఘనపరిచే విధంగా నీ నోర్లు పిలుస్తాయి. ఆ రోజు
ఇది ఆపితే అక్కడ మొలకెత్తిద్ది పని, ఇది మూస్తే పని అక్కడ ప్రారంభమైద్ది. ఎంత వ్యతిరేకత వస్తుందో దేవునికి క్రైస్తవం కూడా అంత ఉద్యోగంగా పైకి లెగుస్తుంది. అందుకే అంటున్నాడు, రాళ్ళు కేకలు వేస్తాయి, రాయి లాంటి కఠినమైన హృదయాలు కేకలు వేస్తాయి. ఈ ప్రపంచాన్ని ఎవరు కూడా ఆపలేం. యేసు ప్రభు వెళుతున్నప్పుడు జరిగిన సంఘటన.